నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2025లో 6 నెలలు మనకు కంప్లీట్ అయిపోయింది. రాబోయే 6 నెలల్లో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు వీళ్ళ జీవితాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధాన గ్రహాల మార్పు ఏదన్నా దాని ఆధారంగా చెప్పండి గురుగారు. ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వృశ్చిక లగ్నం వారికి ప్రధానంగా వాళ్ళ యొక్క న్యాచురల్ క్యారెక్టర్ అవుతుంటుంది. కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎనీ వృశ్చిక లగ్నం తీసుకుని 1 9 6th లార్డ్షిప్ కదా, 1 6 అంటేనే కాంపిటీషన్. వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లే, చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్లో ఫస్ట్ ఉండాలని చెప్పక్కర్లే, జాబ్లో నువ్వు ఒక లీడర్ అవ్వాలని చెప్పక్కర్లే, బిజినెస్లో నువ్వు కాంపిటేటివ్గా తీసుకోవాలని చెప్పనవసరం లేదు. వాళ్ళకి ఆ కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది. అంటే మీరు ఒక పిట్టకి అంటే ఒక పక్షికి నువ్వు గూడు కట్టాలని ఎవరు నేర్పించక్కర్లే, అది నేర్చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడ ఏ స్కూల్లో ఏ కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఎక్కడ నేర్చుకోదు. ఇక్కడ ఏంటంటే ఇది స్కార్పియో లగ్నం అంటేనే కాంపిటీషన్. ఫస్ట్ ఇది దృఢంగా ఉంటారు, ఎంత పనైనా చేయగలుగుతారు, ఎన్ని గంటలైనా కష్టపడగలుగుతారు. ఇది వీళ్ళకు ఉండేటువంటి స్ట్రెంత్ చెప్పాలంటే. అయితే వీరికి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది మనకి. మిగతా 6 నెలలు ప్రధానంగా ఏ గ్రహాలు మనకి రూల్ చేస్తాయంటే, శని వక్రిస్తున్నాడు మనకి. జూలై 13వ తేదీ నుంచి మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతి చెంది మనకి కుంభంలో ఉండే రాహుతో కనెక్ట్ అవ్వబోతున్నాడు. సో ఈ కుంభంలో ఉండే రాహు ఏంటి అంటే వీళ్ళకి 4లో ఉన్నాడు ప్రజెంట్. 5లో ఉండే శని 4లోకి వస్తున్నాడు. గత 2.5 ఏళ్ళ నుంచి వీళ్ళు అర్ధాష్టమ శని అనుభవించారు. ఇప్పుడు పోయింది కదా రిలీఫ్ అనుకుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇక్కడ నేనేమంటానంటే, మీరు ఇదేదో వెనక్కి వస్తుంది కదా అని భయపడటం కాదు, దానికి ఏం చేసుకోవాలి? చలికాలం వచ్చింది కదా మనం భయపడతామా, స్వెటర్ వేసుకుంటామా? స్వెటర్ వేసుకుంటాం, భయపడం. జ్వరం వస్తే భయపడం, టాబ్లెట్ వేసుకుంటాం, అంతే కదా. తెలియని వాళ్ళు భయపడతారు, అయ్యో ఒళ్ళంతా వేడెక్కింది అంటారు. బట్ తెలిస్తే దిస్ ఇస్ సింపుల్ థింగ్. ఇక్కడ ఏంటంటే ఏవైతే ఈ విద్యా సంబంధించినవి గతంలో కొంత డిస్టర్బ్ అయిపోయినవి రిలీఫ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ అది వెనక్కి వస్తుంది. కాకపోతే ఇలా శని రాహువులు 4వ భావం మీద కనెక్టివిటీ ఉన్నప్పుడు ప్రధానంగా ఇది ఏమిస్తుంది ఇక్కడ అంటే, పాజిటివ్ ఫస్ట్ మనం చెప్పుకుంటే కనుక విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా స్థిరపడాలి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ అంటుంటారు, అటువంటి వాటికి మాత్రం బాగా యోగిస్తుంది ఇది. ఎందుకంటే కర్మ విదేశాలతో కనెక్ట్ అయి ఉంది 4వ స్థానంలో. అంటే మీ యొక్క కర్మ విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, ఎందుకంటే అది స్థిరాది స్వభావ రాశులు అంటూ ఉంటారు. సో స్థిర రాశి అయినందుకు మీరు అక్కడ సెటిల్ అవ్వడానికి తోడ్పడుతుంది ఇక్కడ. అంటే ఇది పాజిటివ్. మన నెగిటివ్ ఏమిటండి అంటే, ఇక్కడ ఒక్కొక్కసారి మనం చూడండి, చెయ్యని తప్పుకి ఈయనే చేసేయడం నిందపడుతూ ఉంటుంది. అసలు 1% కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. పాపగ్రహాలు ఎప్పుడైనా 4వ స్థానంలోకి వచ్చినప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే దీన్ని శీల స్థానము అంటారు. 4వ స్థానాన్ని అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని ఎలా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో అంటే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన క్యారెక్టర్ అంటే, ఇన్ సెన్స్ వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, లేకపోతే బాగా మోసగాళ్ళ, మ్యానిపులేట్ చేసే వ్యక్తుల, లేకపోతే మెంటల్లీ మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల, ఇట్లాంటివన్నీ 4th హౌస్లో ఉంటుంది. వాడు మనసు మంచిది కాదు అంటుంటాం, వాడు బుద్ధి మంచిది కాదు అంటాం. సో ఈ 4th హౌస్ని అలాగే చంద్ర బుధుల్ని తీసుకుంటారు. సో ఇవి గనక బాగుంటే వీళ్ళకి బాగుంటుందని అర్థం. ఇక్కడ ఏమవుతుందంటే, గోచారంలో గనక శని రాహు కలిసినప్పుడు మన యొక్క క్యారెక్టర్ మీద మచ్చబడుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కడైనా ఏమాత్రమైనా ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు మనం కొంచెం ఓపెన్గా క్లియర్గా, ఎందుకంటే వృశ్చిక లగ్నం 4th హౌస్ ఈజ్ ఆల్సో స్కార్పియో నుంచి 4వ స్థానం కుంభం కూడా సీక్రెటే. ఇక్కడ ఏమవుద్ది, కొంతమంది ఏం చేస్తారు తప్పు, ఇక్కడ అది జరిగినప్పుడు చెప్పకుండా ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు. అక్కడ 2 రకాలుగా అర్థం చేసుకుంటారు అవతల. ఈయన చేసేయడేమో అందుకే ఆయన మాట్లాడట్లేదు. చూడండి, ఏదైనా సంఘటన జరిగింది, ఆ వ్యక్తి పరారీ అయిపోయాడు అనుకోండి, ఏమంటారు అందరూ, తప్పు చేసేది కూడా పారిపోయాడు అంటారు. అది తప్పు చేయకుండా నేనేం చేయలేదు చూసుకోండి అన్నప్పుడు కొంత బిలీవ్నెస్ పెరుగుతుంది. ఈ మిస్టేక్స్ చేయకూడదు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వృశ్చిక నుంచి 4వ స్థానం అందులోకి రాహు ఉండి శని వస్తున్నాడో, కొన్నిసార్లు వీళ్ళు ఐసోలేటెడ్ అయిపోతారు. అలాగే ఈ వ్యాపారాలు ఇవన్నీ కాదులే, జాబే చేసుకుందామనే ఆలోచన, ఎందుకంటే దీన్ని గులామీ యోగా అని కూడా అంటారు నాడీ ఆస్ట్రాలజీలో. ఇటువంటివి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, ఈ బయట తిరగడాలు ఇవన్నీ ఎందుకులే, ఇంట్లోనే ఉండి నేను ఏదైనా చేస్తాను అనుకోవడం, ఇటువంటివి ఎక్కువగా వీళ్ళకి తోడ్పడతాయి.
ఎందుకు అంటే ఇక్కడ మనం దశమ స్థానాన్ని కూడా పరిశీలన చేయాలి. వృశ్చికం నుంచి దశమ స్థానం అనేటువంటిది సింహం అవుతుంది. సింహంలో కేతు ఉన్నాడు. కేతువు ఆల్వేజ్ ఏంటంటే సెపరేటివ్ ప్లానెట్. వదిలేద్దాం, మానేద్దాం, ఇది మనకు వద్దులే, ఇంకో దానిలోకి వెళ్ళిపోదాం. కెరియర్ పరంగా ప్రత్యేకంగా వీళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో అక్కడ ఇది సింహరాశిలో ఉండే కేతువు కాబట్టి అధికారులతో వీళ్ళకి పడకపోవడం వల్ల, లేకపోతే వీళ్ళకి ఏదో ప్రమోషన్ ఇస్తాను, మీరు లీడర్ అవుతారు నెక్స్ట్ అని చెప్పని వాళ్ళు మాట మార్చేస్తారు. తర్వాత ఇంకోళ్ళు తెర మీదకి ఇంకోళ్ళు వస్తారు. ఇటువంటి వాటి వల్ల కొన్ని కెరియర్ పరంగా కొన్ని డెసిషన్స్ తీసుకునేటువంటి సందర్భము వీళ్ళకి వస్తుంది. సినీ రాజకీయ ప్రముఖులకు కూడా ఎలాగ ఉండబోతుందా? చెప్తానండి. రాజకీయ ప్రముఖులకి పార్టీలు మారుతారు. చెప్పాలంటే పార్టీలు మారడం ఎందుకు, మీకు ఈ రాశి ఎందుకు, నేను ఆల్రెడీ గతంలో సింహరాశిలో కేతువు చీలికలు ఏర్పడతాయి అన్నాం. అలాగే చూడండి, మనకి బీఆర్ఎస్లో కవిత గారు చీలిక, పార్టీ వచ్చి రాజాసింగ్ మొన్న చూశారు కదా, బీజేపీలో ఆయన పక్కకి వెళ్ళిపోయి ఇంకోటి ఏదో పెడదామని ఆయన ట్రై చేస్తున్నారు. సో ఏంటంటే రాజకీయాల్లో ఈ సంవత్సరం రాజు రెవైనందుకు, కేతువు దాని మీదకి వచ్చినందుకు ఖచ్చితంగా రాజ్యాలు, అదేవిధంగా కొన్ని దేశాలకు ఉండే ఫ్రెండ్షిప్స్ కూడా కట్ అవుతాయండి. మీరు చూడండి కావాలంటే, బికాజ్ ఆఫ్ కాంబినేషన్. అది మనం బంగారం గురించి కూడా ప్రిడిక్ట్ చేసాం, అది స్ట్రక్ అవుతుంటుంది, ముందుకు వెనక్కి తిరుగుతుంటుందండి, వెళ్ళిపోవడం. సిల్వర్ రేట్లు కూడా పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. అది ముఖ్యంగా జూలై ఆగస్ట్ కాదు, అక్టోబర్ నవంబర్లో బాగా పెరుగుతాయి. సో అది అయితే నేనేమంటానంటే, ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహాలు ఎప్పుడైతే మనకి కేతువు దశమంలో ఉన్నాడో, గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత ఖచ్చితంగా వీరికి కెరియర్ పరంగా గ్రోత్ ఉంటూ ఉంటుంది. నిందలు పడుతున్నాయి, చండీ ఆరాధన, చండీ పారాయణం చేసుకోవడం, చండీ వినడం, చండీ హోమానికి వీళ్ళు అటెండ్ అవ్వడం అనేటువంటిది మంచిది. కొంత వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కొంచెం వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఎంత అర్ధాష్టం శని వైపు శని వస్తున్నప్పటికీ కూడా అది మనం చూసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా ఈ అక్టోబర్ నుంచి మాత్రం వివాహ సంబంధించిన విషయంలో మాత్రం కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ శని రాహుల్ 4లోకి రావడం, గురువు భాగ్యంలోకి రావడం, ఈ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి దైవానుగ్రహం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, అంటే లక్కీగా మనకి భగవంతుడు మన వైపు ఉన్నాడేమో, దేవుడు ఉన్నాడు అనేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయండి. అంటే ఇంత సిచ్యువేషన్లో కూడా నాకు బాగుందంటే అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే, గురువు దృష్టి మనకి ఈ వృశ్చికం వారికి లగ్నం మీద పడుతుంది. లగ్నము అంటే జీవుడు. ఆ జీవుడు ఉండేటువంటి స్థానం మీద ఎప్పుడైతే గురువు దృష్టి పడుతుందో, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అమ్మయ్య నాకు ఏదో రకంగా నడిచిపోతుంది. అంటే ఎలాంటి, ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం పోతుంది, కానీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేయడం, అబ్బాయి అమ్మాయి ఉద్యోగం చేయడం చేసినప్పుడు పెద్ద ఎఫెక్ట్ పడదు వాళ్ళిద్దరు శాలరీలు వస్తున్నాయి, ఇల్లు మరి గడవలేని స్థితి ఉండదు. అట్లా ఏదో రకంగా సేవింగ్ ఫ్యాక్టర్ అక్టోబర్ నుంచి కొంత వీళ్ళకి తోడ్పడుతుంది మళ్ళీ చెప్పాలంటే, అదొకటి. కాకపోతే ఏంటంటే కొంచెం తల్లిగారి ఆరోగ్యము, వాహనం మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఒక్కోసారి మనకి ఫాగ్, ఒక్కోసారి మంచులో మనం నడపాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్. రాబోయేది కూడా చలికాలం, వర్షాకాలం చలికాలాలు వస్తున్నాయి కాబట్టి కాస్త మంచులో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వాహన కారక స్థానంలో శని దగ్గర రాహు ఉన్నాడు. రాహు ఏంటంటే పొగ కారకుడు. ఈ పొగ మంచు వల్ల ఇబ్బందులు వస్తుంటాయి ఈ టైంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు, అది పర్టికులర్గా గమనించాలి. ఇంకోటి, కొంతమందికి హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. ఇది బ్రీతింగ్ పట్టకపోవడం, చల్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది. ఆ విషయాల్లో కొద్ది జాగ్రత్త తీసుకున్నట్లయితే బాగుంటుంది వీరికి. సో నిత్యం ఏదన్నా మంత్రం చదువుకుంటుంటే బాగుంటుంది అంటారా వీళ్ళేదన్నా? వీళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, లేదు నాకు కెరియర్ పరంగానే ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని నామస్మరణ చేయాలి. లేదు ఇలా కాదు, నేను చక్కగా ఏమంటారు చదువు విషయంలో ఇబ్బంది పడుతున్నాను, లేదా ఆరోగ్య సంబంధించిన విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు వీరు చేయవలసింది చండీ పారాయణం, చండీ వినడం, లేదా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, దుర్గా ఆలయం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే రోజు ఒక 5 నిమిషాలు వెళ్ళి రావడం కనుక అలవాటు చేసుకోగలిగితే అన్ని విధాల వీళ్ళకి బాగుంటుంది. రాబోయే 6 నెలల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.